కావ్య ఏడుస్తూ ఉంటే ధాన్యలక్ష్మి దగ్గరికెళుతుంది. పక్కన కూర్చుని, కావ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను కావ్య, నన్ను క్షమించగలవా అంటుంది. అయ్యో చిన్నత్తయ్య, ఏంటిది? మీరు నన్ను క్షమాపణలు కోరడమేంటి? మీరు పెద్దవారు. ఆవేశంలో 2 మాటలు మాట్లాడినంత మాత్రాన అది తప్పెలా అవుతుంది అంటుంది కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ. కావ్య అలా అనగానే, నీ అంత గొప్ప మనసు నాకు లేదు కావ్య. నీ స్థానంలో నేనుంటే, నన్నెవరైనా ఆ మాట అని ఉంటే జీవితంలో నేను వాళ్ళని క్షమించలేను. కాని నువ్వు ఒక్క క్షణం కూడా ఆగలేదు. క్షమించగలవా అని అడగడానికి ముందే నన్ను క్షమించేశావు. నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను. నువ్వేంటో తెలిసి కూడా క్షణికావేశంలో చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడేశాను. అయినా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు కావ్య? ఇంత గొప్ప మనసు నీకెలా వచ్చింది అంటుంది ధాన్యం అయోమయంగా. చిన్నత్తయ్య, ఈ ఇంట్లో అందరూ మీలో కోపాన్ని చూశారు. కాని నేను మీరు అప్పు మీద చూపిస్తున్న ప్రేమను చూశాను. ఒకప్పుడు తనను ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోవడానికి కూడా వెనకాడారు. అలాంటి మీరు తనపై అంత ప్రేమ చూపిస్తూ ఉంటే ఒక అక్కగా అంతకంటే సంతోషాన్నిచ్చేది ఏముంటుంది చెప్పండి అని కావ్య అంటుంది. కావ్య, నువ్వు కూడా తల్లి కాబోతున్నావు. ఇన్ని రోజులుగా నువ్వు ఎంత నరకాన్ని అనుభవించావో నాకు అర్థమవుతోంది. నోటికొచ్చినట్లు మాట్లాడి నీ కన్నీళ్లకు కారణమయ్యాను. ఈ పాపం నన్ను వదిలిపెట్టదు కావ్య, వదిలిపెట్టదు అంటూ ధాన్యం ఏడుస్తుంది. అయ్యో చిన్నత్తయ్య, మీరు తెలిసి చేయలేదు కదా అంటుంది కావ్య. లేదు కావ్య, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే అంటుంది ధాన్యం ఏడుస్తూ. సరే, మీరు కోరుకున్నట్లుగానే నేను శిక్ష వేస్తాను. అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను కావ్య, చెప్పు ఏం చేయమంటావు అంటుంది ధాన్యం కన్నీళ్లతో. చిన్నత్తయ్య, అప్పుని చూసుకున్నట్లుగానే నన్ను కూడా చూసుకుంటారా? అప్పు మీద చూపిస్తున్న ప్రేమను నా మీద కూడా చూపిస్తారా అంటుంది కావ్య ఎమోషనల్గా. వెంటనే కావ్యను తన గుండెలపైకి లాక్కుని ప్రేమగా ఓదారుస్తుంది ధాన్యం. ఆ సీన్ ఎమోషనల్గా సాగింది. అయితే ఈ సీన్ మొత్తం రుద్రాణి, రాహుల్ చూసేస్తారు. అంతా వినేస్తారు. రుద్రాణి రగిలిపోతూ రాహుల్తో, వీళ్ల ఓవర్ యాక్టింగ్ భరించలేకపోతున్నాన్రా అంటుంది. నువ్వొకటనుకుంటే ఇంకొకటి జరిగింది. రాజుకి నిజం తెలిసేలా చేసి వాళ్ళని దూరం చేద్దాం అనుకున్నావు. కాని ఆ నిజం ఇంట్లో వాళ్ళకి తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుని చూసుకునేలా ఉన్నారు. నువ్వు ఏ కుట్రలు చేసినా కావ్యకు మంచే జరుగుతోంది అంటాడు రాహుల్ కోపంగా. ఇంక జరగదు అంటుంది రుద్రాణి. ఇంకేం మిగిలింది మామ్ అంటాడు రాహుల్. ఉందిగా యామిని, దాంతో అసలు కథ నడిపిస్తాను. రాజ్కి నిజం తెలిసేలా చేస్తాను అంటుంది రుద్రాణి. ఇక మరోవైపు రాజ్, కావ్య తనను రిజెక్ట్ చేయడంతో, కళావతి గారు దాస్తున్న నిజమేంటి, అది నేను తెలుసుకోవాలంటే ఏదైనా డ్రామా ప్లే చేయాలి. అమెరికా వెళ్ళిపోతున్నట్లు డ్రామా ఆడతాను. అప్పుడు చచ్చినట్లు నిజం చెప్తారు అని మనసులో అనుకుని ఫ్రెండ్కి కాల్ చేసి, నాకు అబద్ధపు అమెరికా టికెట్ కావాలి అంటాడు. ఇప్పటికిప్పుడు కాదు, కాని రేపు ఉదయానికి పంపిస్తాను అంటాడు ఆ స్నేహితుడు. సరే అని రాజ్ అబద్ధపు అమెరికా ప్రయాణంలో అమాయకురాలైన కళావతి గారు అని తనలో తానే సంబరపడిపోతాడు. ఇక మరునాడు ఉదయాన్నే రుద్రాణి యామినికి కాల్ చేసి, ఆ ధాన్యలక్ష్మి, కావ్యలు ఒక్కటైపోయారు. మనం ఆలస్యం చేస్తే రేపు రాజు కూడా నిజం తెలిసి క్షమించినా క్షమించేస్తాడు. అందుకే ఇప్పుడే రాజుకి నిజం చెప్పేయ్, కళావతి ప్రెగ్నెంట్ అని అంటుంది రుద్రాణి. ఇక యామిని ఇప్పుడే చెప్పేస్తాను అని వెళ్లబోతూ ఉంటే అక్కడే ఛార్జింగ్ పెట్టిన రాజ్ ఫోన్కి ఒక మెసేజ్ రావడం గమనించి చూస్తుంది. అది చూడగానే యామిని షాక్ అవుతుంది. ఏంటి, బావ అమెరికా వెళ్ళిపోతున్నాడా అనుకుంటూ అటుగా వచ్చిన రాజ్ను నిలదీస్తుంది. దాంతో బిక్కమొహం వేసి నిలబడిపోతాడు రాజ్. ఇక యామిని నిలదీసేసరికి, నేను అమెరికా వెళుతున్నా అని నీకెవరు చెప్పారు అంటాడు రాజ్. నీ ఫోన్ చెప్పింది బావా అంటుంది యామిని. ఇంతలో రఘునందన్, వైదేహి కూడా వచ్చి, ఇప్పుడు అమెరికాకెందుకు బాబూ అనంటుంది కంగారుగా. ఇప్పుడిదంతా డ్రామా అని చెబితే సీరియస్నెస్ పోతుంది. ఇది డ్రామా కాదు, నిజమే అని కళావతి గారు నమ్మితేనే కదా నాకు నిజం చెప్పడానికి ఆవిడ ముందుకొచ్చేది అని మనసులో అనుకుని, తాను డ్రామా ఆడుతున్నానని చెప్పడు. ఇక్కడుంటే తన జ్ఞాపకాలే నన్ను వేధిస్తున్నాయి. అందుకే దూరంగా వెళ్లి తనను మర్చిపోవాలనుకుంటున్నాను అంటాడు రాజ్. ఇక రాజ్ అలా చెప్పి వెళ్లిపోగానే యామిని మనసులో, సూపర్ నిర్ణయం బావా, చాలా మంచి నిర్ణయం. తనని మర్చిపోవాలి అనుకున్నావంటే తనకు దూరం అవ్వాలి తనని మర్చిపోవాలి అనుకుంటున్నావంటే తనకు దూరం కావాలి అనుకుంటున్నావంటే నాకు ఇది అవకాశమే. నేను నీకు మెల్లగా దగ్గరైపోతాను అని తనలో తానే అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే రుద్రాణి ఇంట్లో అందరికీ యామిని చెప్పిన నిజం గురించి చెబుతుంది. రాజ్ అమెరికా వెళ్లిపోతున్నాడట అని. దాంతో అంతా కావ్యను వెళ్లి బ్రతిమలాడమని, ఆపమని బ్రతిమలాడతారు. అయితే కావ్య ఒప్పుకోదు. ఆయన ప్రాణాలతో నేను ఆడుకోలేను, ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకోగలను అనే కావ్య లోపలికి వెళ్లిపోతుంది. దాంతో ఇందిరాదేవి, అపర్ణాదేవి, పదాపర్ణ మనమైనా ఆపుదాం, స్వప్న మీరు దాని మనసు మార్చడానికి ప్రయత్నించండి, వాడి దగ్గరకొచ్చేలా చెయ్యండి, మేం వెళ్తాం అని అపర్ణాదేవిని తీసుకుని ఇందిరాదేవి వెళ్లిపోతుంది. ఇక రుద్రాణి కొడుకుతో, వీళ్లు వెళ్లి ఆపితే మాత్రం వాడాగుతాడా? మెల్లగా వాడు అమెరికా పోతే ఆ యామినిని కూడా అమెరికా పంపేయాలి, దరిద్రం పోతుంది, ఈ సామ్రాజ్యాన్ని మనం ఏలుకోవచ్చు అంటుంది సంబరంగా. ఏం జరిగిందో ఏమో కాని కారు ఓ చోట ఆగి ఉంటుంది. రుద్రాణి, రాజ్ నిలబడి ఉంటారు. రుద్రాణి ఏం చెప్పలేక మౌనంగా ఉండడంతో రాజ్ వెళ్లిపోవడానికి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. కళావతి కడుపుతో ఉంది రామ్ అని అరుస్తుంది రుద్రాణి. వెంటనే రాజ్ వెనక్కి తిరిగి రుద్రాణి ముందుకు వెళ్లి, ఏంటండి మీరన్నది అనంటాడు. అవును రామ్, నేను చెప్పేది నిజం, తను తల్లి కాబోతోంది. ఆ నిజం నీతో చెప్పలేక, నీతో పెళ్లికి ఒప్పుకోలేక పాపం తనలో తానే ఎంత బాధపడుతోందో తెలుసా అంటూ రుద్రాణి నిజం చెప్పేసింది. ఇక సీన్ కట్ చేస్తే రాజ్ కారు దగ్గర్లో కావ్య కారు దిగుతుంది. రాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి అనంటుంది కావ్య. నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు రాజ్ కోపంగా. కావ్య షాక్ అయిపోతుంది. అక్కడితో కమింగప్ కూడా అయిపోయింది. మరి రాజ్ ఏం అర్థం చేసుకుంటాడో, కావ్యను ఏమంటాడో, కావ్య ఏం చెప్తుందో చూడాలి. చూడబోతే రాజ్ కావ్యను అసహించుకుని నిజంగానే అమెరికా వెళ్లేలా కనిపిస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో.